వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఉచిత ఇసుక కార్యక్రమాన్ని వెంకటగిరి శాసనసభ్యులు కురుకొండ్ల రామకృష్ణ ప్రారంభించారు. పేదల సొంతింటి కలతో పాటు నిర్మాణ రంగం ఊపందుకోనుందని చెబుతూ ఏపీ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ తీసుకురావడం అభినందనీయమని, సామాన్యులకు భారీ ఊరట లభించిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు అధికారంలోకి వచ్చి నెల రోజుల లోపే అమలులోకి తెచ్చారని తెలిపారు. ఎంపీడీఓ గారికి, మైనింగ్ డిపార్ట్మెంటు, కమిషనరు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అధికారులు, అనధికారులు అందరికీ కూడా పత్రికా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, గత ప్రభుత్వంలో పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే 5 లక్షల రూపాయలు ఇల్లు అయితే 3 లక్షల రూపాయలు శాండ్ అయ్యేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రతి పేదవాళ్ళు కూడా మంచి ఇళ్లు కట్టుకోవాలనే కాన్సెప్ట్తో గతంలో ఏ విధంగా అయితే ఇసుక విధానం ఉండిందో ఉచిత ఇసుక, అదే విధానంతో ప్రతి పేదవాడు ఇళ్లు కట్టుకునే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఉచితంగా ఇసుకిస్తుంది. మరి రీచ్లు అయితే లోడింగ్, ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, ఇక్కడ లోడింగ్ ఛార్జీ 590 రూపాయలు టన్నుకి తీసుకోవడం జరుగుతుంది. ఇసుక ఉచితం, ఇసుక రేటు కాదు. ఇసుక రేటు కడితే ఒక ట్రాక్టరు గతంలో చూశారు 10,000 దాకా కూడా అమ్మారు. ఇసుక అమ్మడం లేదు. ఉచితంగా ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవాలనే కాన్సెప్ట్తో ఈరోజు ఈ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని పెట్టి జీవో నంబర్ 43 పెట్టి ఈరోజు ప్రతి పేదవాడికి ఇసుక ఇచ్చే విధానం తీసుకొచ్చింది. కాబట్టి ఈ ఇసుక ఈ డంపింగ్ యార్డ్లో ఉన్నది అయిపోయిన తర్వాత మళ్ళా విధి విధానాలు వస్తాయి. దాని ప్రకారమే రీచ్లు ఇవ్వడమా, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేసి ఇవ్వడమా అనేది తర్వాత ప్రభుత్వం తెలియజేసిన తర్వాతనే జరుగుతాయని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి హ్యాపీగా సంతోషంగా ఉన్నారు ఈరోజు పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే. గతంలో ఒక ట్రక్ ఇసుక కొనుక్కోవాలంటేనే వాళ్ళకి డబ్బులంతా అయిపోయేది. ఈరోజు ఉచిత విధానం ఇసుక వచ్చిన తర్వాత హ్యాపీగా అందరూ కూడా ఇల్లు కట్టుకుంటున్నారు. ఈరోజు చూస్తా ఉన్నాం ఎన్ని ట్రాక్టర్లు వచ్చి ఉన్నాయో, అందరూ కూడా సంతోషంగా వచ్చి తీసుకెళ్తున్నారు. ఈ ఇసుక విధానం ఉచిత ఇసుక కంటిన్యూషన్ అవుతుంది. ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవాలనే కాన్సెప్ట్తోనే ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. పేదవాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి అనేదే ఈరోజు ఈ ప్రభుత్వం విధి విధానాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవాలి, ప్రతి పేదవాడు మరి బాగా సంతోషంగా ఉండాలనే కాన్సెప్ట్తోనే బాబు గారు ఆలోచిస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నదే చంద్రబాబు నాయుడు విధి విధానాన్ని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం.